అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంత ఇన్నోవేటివ్ ఐడియా తోటి ఉంటారని ఈవెన్ నేను గెస్ట్ చేయలేదు. మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చేసింది. ఐడియా వచ్చిన ఆలస్యమే లేదు, వెంబడే ఆ పనిని మొదలుపెట్టారు. దాని రిజల్ట్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఎలక్ట్రికల్ గోకార్ట్ వెహికల్ని వాళ్ళు తయారు చేసేందుకు దాదాపుగా 1 మంత్ సమయంలో కూడా పూర్తిగా తయారు చేశారు. సో ఈ వాహనాన్ని పూర్తిగా ఛార్జింగ్తో, అదేవిధంగా సోలార్ ప్యానల్స్తో నడుస్తున్నటువంటి వాహనాన్ని అయితే తయారు చేశారు. ప్రస్తుతం ఈ వాహనం గురించి కేవలం ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు లాంటి వాళ్ళే తయారు చేస్తుంటారు పాలిటెక్నిక్ కళాశాల. అందుట్లో మళ్ళీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఈ వెహికల్ని తయారు చేయడంపై పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఎట్లా తయారు చేశారు, ఏమేం పరికరాలు ఉపయోగించారు, అదేవిధంగా ఎంత ఎస్టిమేషన్ అయింది, స్పెషల్గా ఈ వాహనం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వెహికల్ని తయారు చేసిన స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు కే హేమంత్. ఎట్లా అంటే మీకు ఈ ఐడియా ఎట్లా వచ్చేసి? సార్, ఈ ఐడియా అనేది మేము కొన్ని కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ అని అటెండ్ అయ్యి అక్కడ ఉన్న మోడల్స్ కానీ, అక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ మేము విజిట్ చేసాం సార్. దాని తర్వాత మాకు ఇన్స్పిరేషన్ వచ్చి మేము కూడా చేయాలని మేము. సో అంటే ఈ వెహికల్ ప్రత్యేకతలు ఏంటి, వెహికల్లో ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్? దీంట్లో మేము ఎలక్ట్రిక్ యూజ్ చేసాం సార్. ఎలక్ట్రిక్ అంటే నో పొల్యూషన్. తర్వాత అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయంటే దీంట్లో సోలార్ విత్ డైనమో సార్. మనకు రన్నింగ్లో ఛార్జ్ అవుతుంది, విత్ సన్లైట్తో కూడా ఛార్జ్ అవుతుంది సార్. ఒకసారి ఓవర్ యూజ్ సార్. దీంట్లో యూజ్ చేసిన మేము కాంపోనెంట్స్ ట్యూబ్ టైట్ సార్, ఇది యాక్సిలేటర్, బ్రేక్ సార్. మనకు ఇక్కడ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్విచ్ కూడా ఉంటుంది సార్. మనకు ఫ్రంట్ బ్యాక్ వెళ్ళొచ్చు విత్ కంట్రోలింగ్ విత్ సింపుల్ స్విచ్ సార్. మేము పెడస్టాల్ బేరింగ్ సార్, సింపుల్ మెకానికల్ స్టీరింగ్ సార్. ఇది హెవీగా హైడ్రాలిక్ అట్లా యూజ్ చేయకుండా విత్ పెడస్టాల్ బేరింగ్స్తో యూజ్ చేసి మేము స్టీరింగ్ తయారు చేసాం సార్. స్టీరింగ్ కంట్రోల్, ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్స్, ఇక్కడ మొబైల్ నావిగేషన్స్కి కానీ మనకు తెలియని రూట్స్కి యూజ్ చేయడానికి మొబైల్ స్టాండ్ సార్. ఇంకా కొంచెం ఇక్కడ ఉన్నాయి మొత్తం. దీనిలో మెయిన్ కాంపోనెంట్స్ యాక్సిలేటర్, డీసీ గేర్ మోటార్, డైనమో, మనకు బ్యాటరీ, కంట్రోలర్, సర్క్యూట్, సోలార్. దీనిలో బ్యాటరీ ఎన్ని కిలోమీటర్ల వరకు సార్? మనకు 3 అవర్స్ ఛార్జ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 25 కిలోమీటర్స్ వరకు వస్తుంది సార్. విత్ సోలార్ డైనమో అయితే 30 కిలోమీటర్స్ వరకు వస్తుంది సార్. ఇంకా ఏం స్పెషలైజేషన్స్ సార్? దీంట్లో మనకు సోలార్ డైనమో ఎందుకంటే మనకు రన్నింగ్లో ఇది షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది సార్. రన్నింగ్లో మనకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది సార్ విత్ ఈ సర్క్యూట్ వల్ల. ఈ సర్క్యూట్లో మనకు మెకానికల్గా వచ్చిన పవర్ ఎలక్ట్రిక్ అంటే ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తుంది సార్. మనకు బ్యాటరీ డీసీ సార్, అందుకు ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేయడానికి సర్క్యూట్ యూజ్ చేస్తాం సార్ మనం. అప్పుడు ఛార్జింగ్తో పాటు సోలార్తో పాటు డైనమో 3 టైప్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు సార్. 3 టైప్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు సార్. సోలార్, డైనమో, మనం ఆల్టర్నేట్ కరెంట్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఇంకేం సార్? దీంట్లో మనకు ఈ కంట్రోల్ అనేది మెయిన్ కీ రోల్ సార్. ఎందుకంటే మనకు పెడల్ అసిస్ట్ నుంచి వచ్చినా కానీ, ఆ బ్రేక్ స్విచ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నుంచి వచ్చిన సిగ్నల్స్ కానీ అన్ని కంట్రోల్ చేసేది ఈ కంట్రోలర్ ఒకటే సార్. ఎందుకంటే మనం ఫార్వర్డ్ పెట్టినప్పుడు దీనికి వచ్చే సిగ్నల్ కంట్రోలర్కి వస్తుంది సార్. ఆ తర్వాత పెడల్ యాక్సిలేటర్కి వస్తుంది సార్. అప్పుడు మనకు వర్క్ అవుతుంది సార్, ఫ్రంట్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. తర్వాత మేము సోలార్ ప్యానల్స్ యూజ్ చేసాం సార్. దీని యొక్క అవుట్పుట్ వచ్చి చాలా తక్కువ సార్. ఎందుకంటే మా ఉన్న బడ్జెట్లో మేము యూజ్ చేసాం సార్. 12 వోల్ట్స్ మొత్తం. ఇది 12 వోల్ట్స్ అవుట్పుట్ 5 వాట్స్ పవర్ సార్. ఇది 12 వోల్ట్స్ 5 వాట్స్ సార్. టోటల్కి 24 వోల్ట్స్ 10 వాట్స్ అవుట్పుట్ సార్. 24 వోల్ట్స్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే మా బ్యాటరీ 24 వోల్ట్సే సార్. బ్యాటరీ కెపాసిటీ ఎంత యూజ్ చేస్తే ఆ మోటార్ కెపాసిటీ, కంట్రోలర్, సోలార్ ఈక్వల్గా ఉండాలి సార్. ఇప్పుడు బ్యాటరీ 24 వోల్ట్స్ 10 ఆంపియర్ సార్. కంట్రోల్ కూడా 24 వోల్ట్స్ 350 వాట్స్ సార్. మోటార్ కూడా 24 వోల్ట్స్ సార్. సోలార్ ప్యానల్ కూడా 24 వోల్ట్స్, అవుట్పుట్ 10 వాట్స్ సార్. మనకు 24 వోల్ట్స్ సోలార్తోనే అవుట్పుట్ కూడా పెంచుకోవచ్చు సార్. 10-20 వరకు పెంచుకోవచ్చు సార్. అట్లా పెంచుకోవడం వల్ల సోలార్తోనే కూడా రన్ చేయొచ్చు సార్.
మనకి ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ సార్. ఎప్పుడైనా హెవీ సన్లైట్ వచ్చినప్పుడు బ్యాటరీ బంద్ అయినా, కంట్రోలర్ ఫెయిల్ అయినా, స్విచ్ ఫెయిల్ అయినా మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసుకొని మనం ఫైర్ని కొంచెం వరకు కంట్రోల్ చేయొచ్చు సార్. మనకు దీంట్లో హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది సార్. ఎప్పుడైనా ఇంక్లైన్లో ఉన్నప్పుడు, స్లైడింగ్లో ఉన్నప్పుడు హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసి ఆపొచ్చు సార్. తర్వాత మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంది సార్. ఇక్కడ ఎనీ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లమ్స్ రావు సార్. ఎప్పుడైనా సడన్లీ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ యూజ్ చేసుకోవడానికి సార్. సో స్పీడ్ ఎంత ఉంది, ఎంత స్పీడ్ వెళ్తుంది సార్? మామూలుగా తార్ రోడ్లో అయితే 25 km/h, 30 km/h కూడా వెళ్తుంది సార్. ఇది ఆల్రెడీ రోడ్ టెస్ట్ అలా చేసాం సార్. ఇక్కడ మా కాలేజ్ గ్రౌండ్లోనే చేసాం సార్ అన్నీ. అంటే బ్యాటరీ 3 hours పెట్టి ఎన్ని కిలోమీటర్స్ వరకు ఇది రన్ అవుతుందని మేము టెస్ట్ చేసి వీడియోస్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర, అన్నీ తీసుకున్నాము. టెస్ట్ చేసిన తర్వాతనే అన్నీ మేము అంటే స్పెసిఫికేషన్ బోర్డులో కానీ దాంట్లో కానీ మేము మెన్షన్ చేసాం సార్. మేము దీన్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటే మనం దీన్ని మెయిన్ థీమ్ తయారు చేసింది అయితే ఎలక్ట్రిక్ గోకార్ట్ సార్, రేసింగ్. అయితే దీనికి సపరేట్ ట్రాక్స్ ఉంటాయి సార్. నో స్పీడ్ బ్రేకర్స్ వల్ల ఏముండవు, మనకి సపరేట్ ట్రాక్స్ ఉంటాయి. దీనికి వేరే ఉంటుంది సార్. అంటే ట్రాక్స్ దీనిలో రేసింగ్ ట్రాక్స్ అంటే జనరల్ పర్పస్ ఫన్నీకి యూజ్ చేయొచ్చు సార్ ఇవి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ రేసింగ్ దాంట్లో. మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటే ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ వికలాంగులకి వాళ్ళకి కూడా దీన్ని చేయొచ్చు సార్. అంటే ఎంతమంది టీం కలిసి ఇవి తయారు చేశారు? మోస్ట్ మేము మెయిన్ 6 members సార్. మా టీం మెంబర్స్ వచ్చేసి ఆదిత్య, అభిషేక్, గోవర్ధన్, అభిరామ్, ఇబ్రాహిం సార్. ఎన్ని రోజులు టైం పట్టింది సార్? అప్ టు 1 month పట్టింది సార్. ఫస్ట్ 20 daysలో మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది సార్. తర్వాత మేము అప్గ్రేడ్ చేసాం సార్. సోలార్ డైనమో అంటే కొంచెం కొందరితో అంటే కొన్ని ఐడియాస్ తీసుకొని దీన్ని తయారు చేసాం సార్. అందుకు 1 month పట్టింది సార్ టైం. అంటే మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు దీన్ని తయారు చేశారు, అప్ నెక్స్ట్ ఏంటి, ఏమనుకుంటున్నారు? మా ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే దీనిపైన ఇది లిథియం అయాన్ బ్యాటరీతో వర్క్ అవుతుంది. మనం దీనికి ఒక సోలార్ ప్యానెల్, ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెల్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ఎట్లా అంటే ఒక మోడ్ పెడతాం. వన్ మోడ్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీతో రన్ అవుతుంది. ఇప్పుడు లిథియం బ్యాటరీ డిశ్చార్జ్ అయినాక మనం నెక్స్ట్ ఏంటంటే ఆ మోడ్ నుంచి సోలార్ ప్యానెల్ మోడ్లో పెడితే ఆ ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెల్ మోడ్ నుంచి ఆ కరెంట్ డైరెక్ట్ మనకు ఈ డీసీ గేర్ మోటార్ తోటి రన్ అయ్యి మనకు ఎండ వస్తుంటప్పుడు ఇది ఆన్ రన్నింగ్లో ఉంటుంది. ఆ టైంలో మనకు రేసింగ్లో అన్నా మనకు ఏం ఇబ్బంది ఏం పడదు. దీనివల్ల మనకు ఇంకా డైనమో కూడా పెడుతున్నాం. ఒకవేళ ఎండ లేకుంటే అప్పుడు మనకు ఏం ప్రమాదం కావచ్చా లేకపోతే ఏమవుతుంది అంటే మనకి డైనమో ఉంది. ఈ షాఫ్ట్ తిరిగినప్పుడు అది డైనమో నుంచి కూడా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అంటే ఎంతవరకు ఖర్చు వచ్చేసింది దీనికి మొత్తానికి? ఆ డబ్బులు అంతా కూడా ఎట్లా అరేంజ్ చేసుకున్నారు? ఈ మొత్తం ఖర్చులు ఏంటంటే ఇది మొత్తానికి 31,000 అనేది వచ్చింది. ఇంకా డబ్బులు అరేంజ్ అంటే మా టీమ్మేట్స్ మొత్తం పార్ట్ టైం జాబ్ చేసి అది గ్యాదర్ చేశారు. ఇంకా ఈ 2 yearsలో నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేసి ఇవన్నీ గ్యాదర్ చేసినాక మనం ఈ ఎలక్ట్రిక్ గోకార్ట్ అనేది రూపొందించాం. మీకు ఎట్లా ఉంది? మీ ఫ్యాకల్టీ తరపు నుంచి కావచ్చు, మిగతా ఫ్రెండ్స్ తరపు నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం అనిపిస్తుంది మీకు? నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలనుకుంటున్నారు? మేము నెక్స్ట్ లెవెల్లో అంటే దాన్ని మేము గోకార్ట్ కదా, ఈ గోకార్ట్ నుంచి మనం ఒక Formula 1ని తయారు చేయాలని ఉంది, ఎలక్ట్రిక్ Formula 1. ఇంకా మా ఫ్యాకల్టీ ద్వారా మన కార్తిక్ సార్ ఏంటంటే మనకు సృజనా టెక్ స్టేట్ లెవెల్లో 1 day ముందే మనకు ఒక రియల్ టైం ప్రాబ్లం వచ్చేసింది. మన కంట్రోల్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు దానికి అప్పుడు మనకు మనీ కూడా అంత సఫిషియెంట్ లేకుండే. అప్పుడు కార్తిక్ సార్ ముందుకు వచ్చి మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చడం వల్ల మనకు చాలా కాన్ఫిడెన్స్ తోటి మేము ఆ కంట్రోలర్ని కూడా కొత్త రిప్లేస్ చేసినాము. పెడల్ అసిస్ట్ రేస్ పెడల్ని కూడా రిప్లేస్ చేసి మనం ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ చేసినాము. సో మీరు చెప్పండి, దాదాపుగా 1 month సమయం పట్టింది తయారు చేయడానికి అంటున్నారు. మీకు ఎప్పుడు వచ్చింది ఆలోచన? ఎప్పుడు వచ్చింది ఇంప్లిమెంటేషన్ చేయడానికి? ఎంత సమయం పట్టింది? మాకు ఏంటి అంటే ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. నార్మల్గా మాకు 4 months టైం ఉంటుంది ప్రాజెక్ట్ చేయడానికి. ఫస్ట్ మంత్లో మేము అబ్స్ట్రాక్ట్ తయారు చేసి ఇవ్వాలి. మేము ఆలోచించి రియల్ టైం వెహికల్ తయారు చేద్దామని మేము అబ్స్ట్రాక్ట్ ఎలక్ట్రిక్ గోకార్ట్ అని సార్ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఓకే చేశారు. ఇంకా దానికి మేము సెకండ్ ప్లానింగ్ అంతా చేసేసి ఇంకా కొన్ని షాప్స్ మౌల్డరింగ్ అది చేయించి ఇంకా ఫ్రేమ్ రెడీ చేసి ఆ పార్ట్స్ ఫిక్స్ చేయడానికి 1 month టైం పట్టింది మాకు. దీంట్లో ముఖ్యంగా బ్యాటరీ వాడుతున్నారు. ఆ బ్యాటరీ కూడా మీరే తయారు చేశారు, బయట నుంచి పర్చేస్ చేశారు? బ్యాటరీ మేము బయట చేయించాము.
ఏంటంటే మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ ఉంటుంది 48 వోల్ట్స్ ఉంటుంది, కానీ మా మోటార్ 24 వోల్ట్స్ కాబట్టి మేము బ్యాటరీ 24 వోల్ట్ది చేయించాము. ఎందుకంటే మాకు పెద్ద బ్యాటరీ పెట్టవచ్చు, మా దగ్గర అంత బడ్జెట్ లేకుండే 24 వోల్ట్స్ పెట్టి అంతా 24 ఈక్వల్ ఉండాలి కాబట్టి బ్యాటరీ మేము చేయించాము. అంటే దాదాపుగా జస్ట్ 31,000లోనే 1 మంత్ గ్యాప్లోనే తయారు చేశారు. ఎట్లాంటి అప్రిషియేషన్ మీకు వస్తుంది? మా సార్ వాళ్ళ సపోర్ట్తోనే చేయగలిగాము. కార్తిక్ సార్ కూడా హెల్ప్ చేశాడు ఫైనాన్షియల్లో కాకపోయినా గైడ్ కూడా చాలా బాగా చేశాడు. అతను చేయాలి నార్మల్గా మనకు ఇంజనీరింగ్ కాలేజ్లలో ఉన్నవి ఈ రియల్ టైం వెహికల్స్, ఇంజనీరింగ్ కాలేజే ఎందుకు మనం పాలిటెక్నిక్లోనూ చేద్దాం రియల్ టైం వెహికల్ అని ఇలా ఎలక్ట్రిక్ గోకార్ట్ చేయడం జరిగింది సార్ వాళ్ళ గైడ్తో. ఇంకా ఎలక్ట్రిక్ గోకార్ట్స్ అనేటివి లేవు, ఐసీ ఇంజన్తో రన్ అవుతున్నాయి నార్మల్గా ఉన్నవి. అవి పొల్యూషన్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఇది మొత్తం ఎలక్ట్రిక్ సీజన్ కాబట్టి అన్ని ఎలక్ట్రిక్ వస్తున్నాయి కాబట్టి మేము ఎలక్ట్రిక్ది నేర్చుకున్నాం. ఎలా అంటే మాకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని సబ్జెక్ట్ కూడా ఉంది. ఆ సబ్జెక్ట్లో మొత్తము మ్యాటర్ చూసి అంతా తెలుసుకొని ఆ సబ్జెక్ట్లో నేర్చుకుంది దీనిపైన ప్రయోగం చేసాం. ఇది సక్సెస్ఫుల్ అయింది. నా పేరు డాక్టర్ రామేశ్వరరావు, డైరెక్టర్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో అల్యూమిని ఆఫ్ దిస్ పాలిటెక్నిక్ కాలేజ్ 79లో పాస్ కావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కాలేజ్కి రావడం జరిగింది. మా స్టూడెంట్స్ అందరూ కూడా కలిసాము. వాళ్ళు చేసినటువంటి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ చూసి మాకు చాలా ఇన్స్పైర్ అయిపోయాం. రియల్లీ వాళ్ళు చాలా బాగా చేసిండ్రు. ఇటువంటి దానికి అండర్ MSME కింద కూడా వాళ్ళు ప్రాజెక్టు ఒకవేళ ఇస్తే వాళ్ళు దే విల్ గెట్ దమ్ ఫండింగ్ ఆల్సో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మన పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ చేసినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ మా కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ఇటు చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇక ముందు కూడా స్టూడెంట్స్ ఇలాంటివి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఇంకా ముందుకెళ్ళి టెక్నికల్గా ఇంకా దీన్నే ఇంకా హౌ బెస్ట్ వీ కెన్ చేయాలన్న వాళ్ళు కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి ఇంకా చేస్తే బాగుంటుంది. వీఆర్ కంగ్రాచులేటింగ్ టు ఆల్ ద టీమ్ ఫర్ ద సక్సెస్ఫుల్ దే ఆర్ innovative this new idea from Mahbubnagar Polytechnic College. And also I am congratulating to all the faculty at other department, everybody, they have given the good idea for the students. ఇటువంటి ఐడియాస్ మనము MSMEలో చాలా ఉన్నాయి కాబట్టి ఈచ్ ఐడియా దే విల్ సపోజ్ వాళ్ళు ఇటువంటి ఐడియాలు ఇట్లా గవర్నమెంట్ కొత్త న్యూ ఐడియా ఉంటే ఈచ్ ఐడియా కూడా వాళ్ళు 15 lakhs రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తుంది. అలాంటివి ఇంకా స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ చేసి ఫ్యూచర్లో కొత్త ఐడియాస్ మనము హ్యాకథాన్ 1, 2, 3 రీసెంట్లీ 3 అయిపోయింది. నెక్స్ట్ హ్యాకథాన్ 4 వస్తుంది. ఆ 4 వచ్చే లోపల నౌ ఐ విల్ ఇన్ఫార్మ్ టు ద ఎందుకంటే మా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హోస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ MSME. మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ డెఫినెట్గా ప్రిన్సిపల్ గారితో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ కూడా షేర్ చేస్తాను. ఫ్యూచర్లో ఇటువంటి కొత్త ఐడియాస్కి ఇట్లా మనము హ్యాకథాన్ 1లా ఇస్తే ఈచ్ ఐడియా వాళ్ళు ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ ఐడియాకు 15 lakhs రూపీస్ కూడా వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇటువంటి ఐడియాస్ మన రూరల్ ఏరియాలో మనకు ఉపయోగపడేట్టు చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా విద్యార్థులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు నాగరాజు, ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ని. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కూడా ఆటోమొబైల్ ఫ్యాకల్టీని. మహబూబ్నగర్ కాలేజీలో 16 సంవత్సరాలు ఆటోమొబైల్ శాఖలో వివిధ పొజిషన్లో పనిచేశాను. నా అదృష్టం ఏంటంటే మళ్ళీ 2018లో ఇక్కడ ప్రిన్సిపల్గా వచ్చాను. నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఆటోమొబైల్ సంబంధించిన స్టూడెంట్స్ ఇంత ఇన్నోవేటివ్ ఐడియాతో ఉంటారని ఈవెన్ నేను గెస్ట్ చేయలేదు. పర్టికులర్గా మా స్టాఫ్ కార్తీక్ కానీ శశిభూషణ్ కానీ ఎంటైర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా బాగా మోటివేట్ చేశారు అండ్ రిజల్ట్ ఈస్ మీ ముందరే ఉంది. ఈవెన్ ఈ యూట్యూబ్ వీడియో మా బ్రదర్ ఇన్లా ఉంటాడు యూఎస్లో, వాళ్ళకి పంపిస్తే బాబాయ్ అసలు మీ వాళ్ళు చేశారా మీ కాలేజ్ అంటే మళ్ళీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. దే థింక్ అంటే మన కాలేజీలో ప్రభుత్వ కాలేజీ అంటే ఇంకా కొంచెం తక్కువ స్టాండర్డ్ అనుకుంటున్నారు, బట్ చాలా అద్భుతంగా చేశారు. అండ్ మన టీం అందరికి కూడా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్, మనకు కొత్త రూట్ కూడా దొరికింది MSME. ఈవెన్ మనకు తెలియదు అది MSME ఆప్షన్స్ ఉంటాయి, హ్యాకథాన్లు ఉంటాయి అనేది. హ్యాకథాన్ అనేది ఓన్లీ ప్రోగ్రామింగ్ సంబంధించి అనుకుంటున్నాం ఇప్పటివరకు. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుందని తెలిసింది. డెఫినెట్గా మన రామేశ్వరరావు గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని ఆలోచిస్తాము, ఎట్లా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తాము. అందరికీ పర్టికులర్గా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సెక్షన్ స్టాఫ్ అండ్ ఎంటైర్ టీమ్ ఆదిత్య చాలా బాగా మాట్లాడతాడు. ఈవెన్ కాలేజీకి సంబంధించిన వీడియోలో కూడా ఆయనే నైస్ స్పీకర్. ఒకటి కాలేజీ వీడియోలో కూడా బాగా మాట్లాడాడు. విష్ హిమ్ ఆల్ ది బెస్ట్.
అండ్ చాలా గ్రేట్ సక్సెస్ వాళ్ళ ఎంటైర్ టీంకి ఉండాలని కోరుకుంటున్నాను. దాదాపుగా నెల రోజుల వ్యవధిలోనే ఈ ఎలక్ట్రికల్ గో కార్ట్ని తయారు చేసినట్టుగా వీరంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వీరి మున్ముందు రోజుల్లో ఇంకా సరైన ప్రోత్సాహకం కనుక అందినట్టయితే ఇంకా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామంటూ వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.